నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. దళితుల్ని గుళ్ళోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి వీడే షాట్ వేసుకొని అడ్డంగా నిలబడ్డాడు. వీడు దేవుని దగ్గర దళితులన్నీ ఎక్కడుందయ్యా? భగవంతుణ్ణి పూజించేవారు, భగవంతుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన భక్తులే. నువ్వెవడి ఆపుతందుకు? దళిత జంటను ఆపడానికి నువ్వెవరివి? స్వామికి అడ్డంగా నిలబడ్డావు. వీడెక్కడోడు ఒక్కసారి మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం. కర్ణాటకలో నవదంపతులకు గుడిలో ఘోర అవమానం. దళితులు గుడిలోకి రావద్దంటూ అడ్డుకున్న వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు చేసిన నవదంపతులు. గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన డీఎస్పీ. దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేళ్ళనుకునే ఉంది. కర్ణాటకలోని తమకూరు జిల్లా తురువేకరే తాలూకాలోని గోని గ్రామంలో ఒక దళిత నవదంపతులకు ఎదురైన అనుభవం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా పెళ్ళైన జగదీష్ పంకజ జంట దైవ దర్శనం కోసం గ్రామంలోని అరసమ్మ ఆలయానికి వెళ్ళారు. వారు గుడిలోకి ప్రవేశించగానే అక్కడున్న నారాయణప్ప అనే వ్యక్తి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను దేవుడు ఆవహించినట్టు నటిస్తూ దళిత కుటుంబం గుడిలోకి రావడానికి వీలు లేదని అడ్డుకున్నాడు. నారాయణప్ప మోకాళ్ళపై కూర్చొని గర్భాలయానికి వెళ్ళే దారిని అడ్డుకోవడమే కాకుండా దళితులకు ఇక్కడ ప్రవేశం లేదు, మీరు బయటకు వెళ్ళండి, కావాలంటే ఇంట్లోనే పూజలు చేసుకోండి అంటూ భార్యాభర్తలపై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసన వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు గ్రామస్తులు కూడా దంపతులకు మద్దతుగా నిలవడం గమనార్హం. జగదీష్ వెంటనే తుర్కవేకరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు నారాయణప్పను అరెస్టు చేశారు. SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద నారాయణప్పతో పాటు ప్రభ, కాంతన్న, అమూల్య, పుట్టెగౌడ, పద్మ అనే వ్యక్తులపై కూడా FIR నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ మరియు DSP ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి అంటరానితనం నేరమని గ్రామస్తులకు అవగాహన ఇచ్చారు. ఈ గాడిద కొడుకు ఒకటి ప్రేక్షకులారా, దేవుడు శివసత్తులు అంటారు, దేవుడు వచ్చిండు, దేవుడు పూనకాలు అంటారు కదా, ఆ దేవుళ్ళు అంటారా ఇట్లా? దేవుళ్ళు ఇట్లా మాట్లాడతారా? మీరు దళితులు ఇంట్లోనే ఉండండి, ఇంట్లో పూజలు చేసుకోండి, గుళ్ళకి రావద్దని అంటారా ఎవడన్నా? వీడు కౌరం కాకుండా ఏంది వీడిది? పూనకం వచ్చినట్టు నటించుడు అంటే పూనకం వచ్చిన వాళ్ళని వీడు అవమానిస్తున్నాడు. పూనకం అంటే దేవుడు వచ్చుడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయనకు కుల మతాలు లేవు, భక్తులందరూ ఆయనకు సమానమే. దేవుడు వచ్చి అంటాడు. అవి డ్రామా, ఇది మొత్తం డ్రామా. ఇప్పుడు వీడు ఒక్కడే కాకుండా వీంతోడు ఉన్నారు సోపతి స్నేహితుడు. రేపు జైల్లో పడేస్తారు. అట్రాసిటీ కేసు దూరంగా ఉంటుంది కోర్టులు, నెలకొక్కసారి తిరుగుతుండాలి. అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. హే దేవా, ఎందుకు చేస్తే ఈ పని అని వీళ్ళందరూ అనుకోవాలి. తప్పు కదా. అంటారంతనం ఎక్కడ ఉంది? అందరూ సమానమే. నీ వృత్తుల పరంగా కులాలు వచ్చినాయి తప్ప అందరూ సమానమే కదా. నీ లోపల ఉంది గదే రక్తం, మిగతా వాళ్ళ లోపల ఉన్నది గదే రక్తం, తేడా అయితే లేదు కదా. అటువంటిప్పుడు ఎందుకన్నావు నువ్వు? నీ టీం ఎందుకన్నది? ఒక ప్లాన్ ప్రకారమే కదా మీరు అంతా చేసింది. ఇప్పుడు ఊచలు లెక్క పెట్టుండి. ఇక మీ జైల్లో దోమలు ఈగలు కలుస్తూ ఉంటాయి. ఇక లెక్క పెట్టుకోండి, ఎన్ని దోమలు గడిచినాయి, ఎన్ని ఈగలు వచ్చినాయి, ఎన్నిసార్లు కోర్టుకు పోతున్నాం, తిరుగుతున్నాం. అంత ఈజీగా అది రద్దు కాదు. అట్రాసిటీ కేసు, అత్యాచారం కూడా ఉంది దాంట్లో. ఆ కేసులో FIRలో రాసిందే SC/ST అట్రాసిటీ, అత్యాచార యత్నాలు. ఇక ఉంటాయి. మీకు దేవుళ్ళందరూ కనిపించాలి. మీ తాత ముత్తాతలు అందరూ దిగి రావాలి. ఇక మొత్తం పేర్లన్నీ యాదకొస్తాయి. జైళ్ళ వేస్తుంటే అప్పుడు కలుస్తుంది. ఇంకా ఈ రోజుల్లో AI వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్లు వస్తున్నాయి. అంతరిక్షంలోకి వెళ్తున్నారు మహిళలు కూడా. ఇంకా కుల వివక్షణ అంటే ఏదో రకంగా ఆ జంటను అవమానం చేయాలని ఒక పక్క ప్రణాళిక ప్రకారం అవమానం చేశారు, అనుభవిస్తారు. ప్రేక్షకులు ఏమంటారు? ఈ రోజుల్లో కూడా ఇంకా అంటరానితనం ఉందా?
దేవాలయాలకు అనుమతి లేదా వాళ్ళకు? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.